మార్వెలస్ ఆఫ్ రాజమండ్రి. ఏంటి రాజమండ్రి గురించి అంత గొప్ప ఏమనుకుంటున్నారా? ఒక్క రోజులో రాజమండ్రిలో ఏమేమి చూడొచ్చో చూసేద్దామా? వెల్కమ్ టు కాకినాడ కిరణ్ బ్లాగ్స్. ఒక్కసారి వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ కిరణ్. మీరు మాలాంటి క్రియేటర్స్ కి ఇచ్చే ఒకే ఒక్క రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ కిరణ్. కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్లే దారిలో ఫస్ట్ రాజానగరం తగులుతుంది. ఆ రాజానగరం దగ్గర నుంచి హైవే ఎక్కగానే ఈ జిఎస్ఎల్ఏ మెడికల్ కాలేజ్ కనబడుతుంది. ఇది చాలా పెద్ద హాస్పిటల్. ఇది అన్ని రకాల ఫెసిలిటీస్ తోటి ఉంటుందన్నమాట. ఈ జిఎస్ఎల్ఏ హాస్పిటల్ కట్టి 2 దశాబ్దాలు పూర్తి కావడంతో ఈ జూనియర్ అంతా కూడా ఆపరేషన్స్ అవి కూడా 50% కే చేస్తున్నారు. అయితే మెడిసిన్స్ కాస్ట్ మాత్రం మనం పెట్టుకోవాల్సి వస్తుంది. దీని పక్కనే మంచి బ్రాండ్ ఫుడ్ కోర్టులు కూడా ఉన్నాయి. అందులో KFC కూడా ఉంటుంది. ఈ రాజానగరం నుంచి రాజమండ్రి వెళ్లే రూట్ లో ఇక్కడ ఒక విశిష్టత ఉంది. అదేంటంటే అన్ని రకాల ఫ్రూట్స్ కూడా సీజనల్ ఫ్రూట్స్ ఎప్పుడు వస్తాయి అప్పుడు, ఏ సీజన్ ఫ్రూట్స్ అయితే ఆ సీజన్ ఇవి వెంటనే రోడ్డు పక్కన చక్కగా దుకాణాలన్నీ పెడతారు. మనకు కావాల్సినవన్నీ కూడా అక్కడ తీసుకుంటే చాలా బాగుంటాయి. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న పంటలన్నీ పండి అన్ని కూడా ఇక్కడ తీసుకొస్తుంటారు అనమాట. చూసారు కదా ఈ సపోటా, మ్యాంగో ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. వీళ్ళు చుట్టుపక్కల రైతులు అనమాట. అక్కడి నుంచి కలెక్ట్ చేసుకుని వీళ్ళే అక్కడ అమ్ముకుంటారు. కొద్దిగా కాస్ట్ అటు ఇటులో బార్గెనింగ్ చేసి తీసుకోవచ్చు మనం. ఇంకా అక్కడి నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్ళగానే ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం కనబడుతుంది. ఇది మన నన్నయ్య యూనివర్సిటీ అనమాట. ఇంకా డెవలప్ అవుతూ ఉంది. మనకి యూనివర్సిటీ రాజానగరం నుంచి రాజమండ్రి వెళ్లే వైపు అంటే కుడివైపు కనబడుతుంది అనమాట. ఈ జిఎస్ఎల్ఐ దాటేగానే ఈ యూనివర్సిటీ లోపలికి వెళ్తే మనకి అక్కడ లైబ్రరీ కానీ, స్టడీ రూమ్స్ కానీ, హాస్టల్ కానీ ఇవన్నీ కూడా కనబడతాయి. చాలా బాగా డెవలప్ అవుతుంది ఇప్పుడే. మనకి ఇక్కడ ఈ నన్నయ్య యూనివర్సిటీ నుంచి కూడా చాలా మంది మనకి పీజీ అవుట్ అయ్యారు. ఈయనే మన ఆది కవి అనమాట, నన్నయ్య గారు. మీలో ఎంతమంది తెలుసో నాకు తెలియదు, కానీ ఇప్పుడే ఫస్ట్ చూస్తే మాత్రం ప్లీజ్ లైక్. ఇక్కడ వచ్చి మనకి వైస్ ఛాన్సలర్ ఆఫీసు కానీ, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు ఇవన్నీ కూడా ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్నాయి. ఈ రైట్ సైడ్ బిల్డింగ్ వచ్చి మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీ అనమాట. ఈ బిల్డింగ్ వచ్చి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్. ఈ యూనివర్సిటీ సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇక్కడ ఉన్న చుట్టూ పరిసరాలంతా కూడా చాలా ఆహ్లాదకరంగా చాలా చక్కగా ఉందన్నమాట. ఇంక ఇక్కడ నుంచి చూస్తే మనకి యోగా కేంద్రం కూడా దగ్గరలోనే ఉంది లోపల. ఇవన్నీ కూడా చాలా కంఫర్ట్ జోన్ లో ఉన్నాయి. ఇంక ఈ నన్నయ్య యూనివర్సిటీ నుంచి మనం ఎగ్జిట్ అయితే కనుక నెక్స్ట్ గైడ్ కాలేజ్ కనపడుతుంది. ఇది కూడా చాలా ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్ మనకి ఇది, ఈ గైడ్ కాలేజ్ అనేది. ఇంక ఇవన్నీ దాటుకుని మనం ఎదరికి వెళ్ళగానే అక్కడి నుంచి మనకు స్టార్ట్ అవుతుంది మన రాజమహేంద్రవరం. ఐ లవ్ రాజమండ్రి, రాజమహేంద్రవరం. ఇక ఈ రాజమండ్రిలో చూడడానికి చెప్పుకోవాలంటే ఒకటా రెండా ఎన్నెన్నో ఉన్నాయి. ఫస్ట్ కి ఈ దండి మార్చ్ చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. నైట్ అయితే లైట్ గ్లోయింగ్ లో సూపర్ అనమాట. అది మళ్ళీ మీకు నైట్ గ్లోయింగ్ ఫ్రంట్ లో చూపిస్తాను. ఇది చాలా బాగా చేశారు ఇది మనకి ఆర్ట్. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నుంచి మనం కనుక అలా వెళ్తే కంబాల చెరువు, జాంపేట, కోటగుమ్మం ఇవన్నీ కూడా కనబడతాయి. ఈ రాజమండ్రి అయితే బేసిక్ గా మనకి బాగా బిజినెస్ కి బాగా డెవలప్మెంట్ అనమాట. ఇది మనకి దేవి చౌక్ అంటారు ఈ సెంటర్ ని. ఇది చాలా సినిమాల్లో కూడా మీరు చూసే ఉంటారు. మనకి కొత్త బంగారు లోకం సినిమాల్లో ఈ లొకేషన్ కూడా చూపించడం జరిగింది. అమ్మవారు కనకదుర్గ అమ్మవారు. ఇక ఇది వచ్చి మనకి పుష్కర్ ఘాట్. మనకి ఇక్కడ చూసినట్లయితే బ్రిటిష్ కాలం నాటి రైల్వే బ్రిడ్జ్ కూడా ఉంది. అంటే ప్రస్తుతం దాన్ని వాడటం లేదు, మనకి జస్ట్ ఎగ్జిబిషన్ కోసం మాత్రం అలా ఉంచారంతే. నైట్ అయితే లైట్లతో చాలా బాగుంటది. ట్రైన్ ని అలా ఫ్రంట్ కాకుండా బ్యాక్ వెళ్తే ఎలా ఉంటదబ్బా అని అనిపించింది. చిన్న థాట్, సరదాగా అలా పెట్టానంతే. ఈ గోదావరి గట్టు నుండి అలా గోదావరిని చూస్తుంటే మనసు చాలా పులకరించిపోతుంది. ఆ కనబడేది రోడ్డు కమ్ రైల్వే బ్రిడ్జ్. ఇది చాలా ఇంచుమించుగా ఒక 6 కిలోమీటర్ల లెంత్ లో ఉంటుంది. చాలా పొడవైన రోడ్డు కమ్ రైల్వే బ్రిడ్జ్ అనమాట. ఇక ఇప్పుడు ఈ ట్రైన్ అయితే వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుందో అన్నది చూద్దామా, జూమ్ చేసి చూద్దాం అనండి. మీకు ఎవరికైనా ఏ ఊరు వెళ్తుందో కనపడితే మాత్రం కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఈ గోదావరి పుష్కర్ ఘాట్ నుంచి సరదాగా బోట్ ప్రయాణం కూడా ఉంది మనకి. గవర్నమెంట్ వారు
ఆ ఫెసిలిటీ కూడా ఇచ్చారు. తక్కువ కాస్ట్ తోటి సరదాగా అలాగా మనం గోదావరిలో మధ్య వరకు కూడా తీసుకెళ్తారు ఈ బోటు మీద. నేను కూడా అలాగా ఆ బోటు మీద ఒక షికారుకి వెళ్ళాను రౌండ్కి. అయితే మధ్యలోకి వెళ్ళినప్పుడు అయితే చాలా ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కింద ఉంటుంది అనమాట. అది వర్షాకాలంలో అయితే హెవీ ఫ్లోటింగ్ వల్ల మనల్ని అక్కడ తీసుకెళ్ళరు, కానీ మిగతా సీజన్స్లో మాత్రం సరదాగా వెళ్ళడానికి బాగానే ఉంటుంది. ఈ పాత బ్రిడ్జ్ నుంచి కొత్త బ్రిడ్జ్ వరకు కూడా రౌండ్ వేసి వస్తారు అనమాట. ఈ వాటర్ ఫ్లో చూసారా ఎంత అసలు ముచ్చటేసేస్తామంట, అంత బాగుంటుంది. మనకి ఇక్కడ గోదావరి స్నానం అయితే మాత్రం చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ బోటు ప్రయాణంలో అంటే దానికి ఆల్రెడీ ఇంజన్ డ్రైవ్ చేయడానికి ఒకరు ఉంటారు. ఏదో సరదాగా అలా నేను ట్రై చేశాను, అది స్టీరింగ్ అది నేనే డ్రైవ్ చేస్తాను, నేనే తిప్పేస్తాను అనుకున్నారేమో. ఆ బోట్ షికార్ అయిపోయిన తర్వాత కొంచెం ఆకలిగా అనిపించింది. మనకి ఘాట్ దగ్గర రాజమండ్రిలో ఫేమస్ రెస్టారెంట్ ఏమైనా ఉందంటే అది శ్రీకన్య హోటల్ ఒకటి ఉంది. మనకు అది శ్రీకన్య ఏంటంటే చాలా శ్రీకన్య గ్రాండ్ అనమాట. చాలా రాజమండ్రికి చాలా ఫేమస్ రెస్టారెంట్ అది. సరే అని చెప్పి అక్కడ భోజనానికి వెళ్ళాను. మీకు ఇంకా వెళ్ళిన చోట మొక్క పడకపోతే మనసంత ఉండదు కదా. ఇక్కడైతే సెపరేట్గా లాంజ్ కూడా ఉంది. అలాగే లోపలైతే చాలా ఇంటీరియర్ డెకరేషన్ అయితే చాలా నీట్గా ప్లెజెంట్గా ఉంది. మనం విడిగా కూర్చోవడానికి క్యాబిన్ టైప్ కూడా ఉన్నాయన్నమాట లోపల. ఒక 15 మంది 20 మంది వచ్చినా కూడా సిట్టింగ్ కంఫర్ట్గానే విడిగా ఉంది. ఇలా 4 మెంబర్స్ లేదా 8 మెంబర్స్ వచ్చినప్పుడు ఒక క్యాబిన్ టైప్ ఉంది, సరదాగా లోపల కూర్చొని తినచ్చు. నేనైతే అక్కడ ఒక 4-5 రకాల వెరైటీస్ ఆర్డర్లు చెప్పేసి టకా మనం తినేసాను, ఎందుకంటే చూస్తుంటే ఆగలేకపోయాను. ఇవి చికెన్ మెజెస్టిక్, టేస్ట్ అయితే చాలా బాగుంది. అలా మెత్తగా ఉన్నాయి, చక్కగా తినడానికి. అంత స్పైసీ కూడా లేదు, చాలా హాట్గా తీసుకొచ్చారు. నెక్స్ట్ అయితే కాజు చికెన్ చెప్పాను, స్మెల్ అయితే అదిరిపోయింది. మీకు కూడా తినాలనిపిస్తే ఖచ్చితంగా, అంటే నేను కెమెరా నుంచి పెట్టాను కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు తర్వాత టేస్ట్ చేయండి. కాజు చికెన్ అయితే మాత్రం అంతా కాజుతో నింపేశారు. అలా దాని మీద ఒక నిమ్మకాయ కొంచెం అలా పిండుకుని ఆనియన్తో నంచుకొని తింటుంటే టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందన్నమాట. కానీ ఏది తెచ్చినా కూడా వేడివేడిగా తీసుకొచ్చారు, అదొకటి హ్యాపీ. తర్వాత నేను శ్రీకన్య కొంచెం స్పెషల్ బిర్యానీ చెప్పాను అనమాట. ఈ బిర్యానీ ముద్ద కూడా స్మెల్ చాలా డిఫరెంట్గా వస్తుంది. అలా పెట్టుకుని తింటుంటే అమోఘం అనమాట. ఇంకా అసలు ఆ పీస్ తీసుకుని ఆ బిర్యానీలో కలుపుకొని తింటుంటే ఆ టేస్ట్ వేరే లెవెల్ అనమాట, చాలా బాగుంది. ఫుడ్ విషయంలో అందరూ బాగుంటుంది శ్రీకన్యకి వెళ్ళమంటే ఏంటి అనుకున్నాను, నిజంగా నాకు చెప్పినట్టుగా చాలా బాగుంది అది. మీరు కూడా ఎప్పుడైనా రాజమండ్రి వైపు వెళ్తే కనుక శ్రీకన్య గ్రాండ్ కూడా ఒకసారి ట్రై చేయండి. ఫుడ్ అయితే ఖచ్చితంగా నచ్చుతుంది అనుకున్నాను నేను. దీని తర్వాత అక్కడి నుంచి అలా వెళ్తుంటే నాకు ఈ ఫుడ్ ఎక్స్పోర్ట్ జరుగుతుందని చూశాను. సరే సరదాగా అసలు ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ఆ ఫుడ్ ఎక్స్పోకి వెళ్ళాను. ఇలాంటి కార్యక్రమాలు రాజమండ్రిలో చాలా జరుగుతూ ఉంటాయంట. ఈ ఫుడ్ ఎక్స్పో ప్రత్యేకత ఏంటంటే అందరూ తీసుకొచ్చిన ఫుడ్ అవి కూడా ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు. ఇది 3 రోజుల కార్యక్రమం. ఇది ఇంచుమించు ఇది లాస్ట్ రోజు అంటే నేను వెళ్ళిన రోజు నాడు. ఇక్కడ వినేవాళ్ళకి అవార్డు కూడా ఉన్నాయి అనుకుంటా, అందువల్ల స్టేజ్ రెడీ చేశారు అవార్డు సెరమనీ ఫంక్షన్ కోసం. ఇంకా అక్కడి నుంచి సరదాగా లోపలికి చూద్దామని చెప్పి వెళ్ళాను. టికెట్ ఎంట్రన్స్ ఫీజు వచ్చి 60 రూపాయలు తీసుకున్నారు. అయితే ఇక్కడ స్టాల్ పెట్టుకోవడానికి మాత్రం ఫ్రీగానే ఇచ్చారు, చూడడానికి వెళ్ళేకి మాత్రం 60 రూపాయలు ఛార్జ్ చేశారు వీళ్ళు. ఇక్కడ రైస్ బిజినెస్ సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఎవరు డిస్ప్లేలు పెట్టుకున్నారు. ఇక్కడ ఉన్న ఈ పాత్రలు అవి చూస్తే మాత్రం చాలా చక్కగా నీట్గా ఉన్నాయి, కాస్ట్లు కూడా దానికి తగ్గట్టుగానే ఉన్నాయి అనుకోండి. ఇవన్నీ ఏంటంటే ఒక హోటల్ పెట్టుకోవాలన్నా ఏదైనా రెస్టారెంట్ రన్ చేసుకోవడానికి అది కూడా ఉపయోగపడే సామాన్లన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ చిన్న పాత్రలు ఈ మధ్యనే చూసాను రెస్టారెంట్లో వస్తున్నాయి. పాన్ అవి కూడా చాలా నీట్గా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి. చూడండి ఎంత చిన్నగా చిట్టుగా భలే ఉన్నాయి కదా.
కాస్ట్ ఇవైతే కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి. ఇదేదో నాటు బొమ్మలో ఉంది, తీస్తే పేలుతుందేమో అనిపించింది, కానీ ఉత్తునే. ఇవన్నీ కూడా కొత్త రెస్టారెంట్లు అలా పెట్టి వాళ్ళకి వెరైటీగా అనిపించడం కోసం ఇలాంటి అన్నీ కూడా డిస్ప్లేలో ఉన్నాయి. ఇవన్నీ బల్క్లో కూడా మనకి ఆర్డర్ ఇస్తే కనుక తయారు చేసి పెడతారంట. ఇవి చూసారా, పెప్పర్లో జల్లుకోవడానికి చిన్నవి చాలా చక్కగా ఉన్నాయి కదా. ఇవి లేడీస్ చూస్తే ఖచ్చితంగా వదిలిపెట్టరు. ఇంక ఇవైతే మనకి జ్యూసులు అలాంటివన్నీ కూడా వేసుకోవడానికి కంఫర్ట్గా ఉండే సెట్టింగ్ అనమాట. ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా కొత్త రెస్టారెంట్ కానీ ఏదైనా హోటల్ రన్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అంటే కొంచెం అంతా మోడర్న్ టెక్నాలజీతో కూడా ఉన్నాయన్నమాట. ఇవైతే అసలు ఇంటర్బాబు ప్యాలెస్లో ఉండే సామాన్లు అనిపించేలా ఉన్నాయి. గోల్డ్ కలర్లో తల ఆడిపోతున్నాయి అనమాట. ఇంకా అక్కడి నుంచి అలా ఫ్రంట్కి రౌండ్ వేసుకుంటూ అసలు ఏమేమి పెట్టారు స్టాల్స్ చూద్దామని వెళ్ళాను. ఒక్కొక్క స్టాలు ఒక్కొక్క రకం, అంటే ఇవే కొన్ని కుకింగ్ ఐటమ్స్, అంటే ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్కరు ఉంటారు కదా తయారు చేసి మ్యానుఫ్యాక్చర్స్, వాళ్ళు పెట్టినారన్నమాట. అక్కడ ఎవరికైనా బల్క్ కావాలంటే అక్కడ నోట్ చేసుకుని వాళ్ళకి మళ్ళీ వాళ్ళ సర్వీస్ అందిస్తారంట. ఇది వచ్చి ప్యాకింగ్ యూనిట్. ఇక్కడ ఈ పిండి అవి కూడా ప్యాకింగ్ చేసుకోవచ్చు అనమాట. ఆ నెంబర్ కూడా డిస్ప్లేలో ఉంది కదా. ఇవి 1/2 kg, 1/2 kg, కేజీ ఈ పిండి ప్యాకెట్లు ప్యాక్ చేసి ఉపయోగపడతాయి. ఎవరన్నా ఇంట్లో వర్క్ చేసుకునే వాళ్ళకి కానీ షాప్లో ప్యాకింగ్ చేసుకోవడానికి కానీ ఉపయోగపడతాయంట. ఈ మ్యానుఫ్యాక్చరర్ అయితే ఆల్రెడీ రాజమండ్రి, కాకినాడ ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలందరికీ కూడా చాలా మటుకి వీళ్ళు సప్లై చేస్తారంట. వీళ్ళు ఓన్ అయితే మామూలుగా గుంటూరు. దీనికి సంబంధించిన ఆపరేషన్ అయితే చూసేద్దాం ఇప్పుడు. ఈ విధంగా ఫిలప్ అయిన తర్వాత కేజీ చక్కగా ప్యాకింగ్ అయిపోద్ది. ఇక పైనుంచి ఇందులో నుంచి పడి మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. 1 kg ఫస్ట్ ప్యాక్ చేసుకునేలాగా. శ్రీ వేణు ప్యాకింగ్ గుంటూరు వాళ్ళు అయితే మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఈ కప్ కేక్స్, డోనట్స్ అవి కూడా డిస్ప్లేలో పెట్టారు మనం కొనుక్కొని తినడానికి. ఈ స్టాల్ కోవా కప్ కేక్ అట. ఇందులో స్పెషల్ ఏంటంటే ఈ కప్పు కూడా మనం తినేయచ్చు, ప్లాస్టిక్ కాదు, ఎకో ఫ్రెండ్లీ అనమాట. ఈ స్టాల్ స్పెషల్ ఏంటంటే రాజమండ్రి అనగానే మనకు గుర్తొచ్చే రోజ్ మిల్క్ ఫస్ట్ పెట్టింది వీళ్ళదే అనమాట. ఇది వచ్చి మనకి దేవి చౌక్లో ఉంటుందంట ఈ షాపు. ఓల్డెస్ట్ అండ్ సూపర్ టేస్ట్ ఉన్నటువంటి రోజ్ మిల్క్ వీళ్ళ స్టాల్ దగ్గర దొరుకుతుంది. అది కూడా టేస్ట్ చేశాను నేను. దాని తర్వాత ఇక్కడ వచ్చి మనకి చూస్తే ఈ చెప్పల్స్ మనకు కావాల్సిన డిజైన్, కావాల్సిన కలర్ అక్కడ ఉండగానే తయారు చేసి ఇచ్చేస్తున్నారు. ఇంకా ఈ స్టాల్ అయితే ప్రత్యేకత ఒకటి ఉంది. ఏంటంటే ప్రతి ఐటెం కూడా నాన్ వెజ్ని తలపించేలా ఉండే వెజ్ అనమాట. ప్లాంట్ బేస్డ్ ఇవన్నీ కూడా. అదే ఫ్రోజన్ ఫుడ్ అనమాట. ఇవన్నీ ప్లాంట్ బేస్డ్ వెజ్జే, కానీ చికెన్, మటన్, ప్రాన్ అలా పెడతారు అనమాట. ఇక్కడ టేస్ట్ చేసి చూడడం కోసం మనకి లైవ్లో వండి పెడుతున్నారు. చూస్తే సేమ్ చికెన్లా ఉంది. ఇంకోటి చేశాను, అదైతే మటన్లా ఉందన్నమాట, సేమ్ టు సేమ్. ఇదేంటో బాబు సేమ్ ఎన్వి లాగా ఉంది టేస్ట్ అని చెప్పి ఒకసారి గురుగారు ప్యాకెట్ ఏంటో చూపించండి అన్నాను. వాళ్ళు ఒక్కొక్క ప్యాకెట్ అలా తీసి పైన పెట్టారు. అది ప్రాన్ అంట, ఇదైతే మటన్ అంట, ఇది వచ్చి చికెన్, కబాబ్స్. అబ్బో చూసారా, ప్లాంట్ బేస్డ్ వెజ్ మటన్. అసలు వెజ్ మటన్ అన్న నిజంగా టేస్ట్ చేస్తే మటన్ లాగా ఉంది. ఇవన్నీ నిల్వ ఉంచుకుని మనం కావాల్సినప్పుడు జస్ట్ అలా ఫ్రై చేసుకుని తినేయచ్చు. ఇది నిజంగా వెజ్ ప్రియులకి గ్రేట్ న్యూస్ అనమాట. ఈ స్టాల్ వచ్చి మిస్టర్ ఫుడ్ రైట్. ఇక్కడ ఏంటంటే సాస్లు, మనం వేసుకునే జెల్స్ అన్నీ కూడా ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు లుక్ వేస్తే చూసారు కదా, కెచప్ అంటాం కదా, ఆ ప్యాకెట్ అన్నీ ఇక్కడవే. ఇది అరకు కాఫీ, అక్కడ ఉండే కాఫీ గింజలు అవన్నీ కూడా డిస్ప్లే చేస్తారు, మనకు కావాలంటే ఇస్తున్నారు. ఈ కాఫీ గింజల పొడి అయితే చాలా టేస్ట్గా ఉంటుందంట. నెక్స్ట్ వచ్చి హిమాలయ మాడుగుల హల్వా. అది కొంచెం టేస్ట్ చూడమని ఇచ్చారు, టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఏం చూస్తుంటే సిగ్గుపడతాను అనుకుంటారా? అంటే పేరు అలాంటిది, డ్రై ఫ్రూట్ మాడుగుల హల్వా. మీకు కూడా ఎక్కడైనా అలాగా హిమాలయ వాళ్ళది అయితే మాత్రం, ఒరిజినల్ది అయితే మాత్రం దొరికితే తీసుకోండి. ఎందుకంటే టేస్ట్ అయితే చాలా బాగుంది. అది ఎవరు అడిగినా కూడా శాంపిల్ ఇస్తున్నారు వాళ్ళు. ఖచ్చితంగా శాంపిల్ తిన్న వాళ్ళు అయితే తీసుకోకుండా అయితే ఉండలేదు. ఇక ఈ ఢిల్లీ చాట్, ఇది రాజమండ్రిలో ఫేమస్గా చెప్పుకోదగ్గ చాట్లలో ఢిల్లీ చాట్ అనేది ఒకటి. వాళ్ళు కూడా ఇక్కడ స్టాల్ పెట్టారన్నమాట.
ఇవి లైవ్లో నేతి బొబ్బట్లు టేస్ట్ చేయమని మనకు ఒకటి ఇచ్చారు శాంపుల్. నేను కూడా టేస్ట్ చేసాను, చాలా బాగున్నాయి. ఇవైతే చిట్టి చిట్టి కాజాలు చూసారు ఎంత ఉన్నాయో, చిటికి నీళ్ళ కన్నా చిన్నగా ఉన్నాయి. సరదాగా చూడండి సార్, టేస్ట్ చేయండి అన్నారు. సరే మనం అలాగా కాకినాడ కిరణ్ కదా, టేస్ట్ చేసి చెప్పాం. చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే. పాకం అలా కారుతూ ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ పెట్టిన స్టాల్ అన్నీ కూడా అలా ఫ్రెష్గా చేసుకుని తీసుకొచ్చారు. వాళ్ళ స్వీట్స్లో ఏది ప్రత్యేకత అని అడిగితే ఇవి చూపించారు. ఈ కరాచీలు అంట, డ్రై ఫ్రూట్ కరాచీలు, అవి చాలా స్పెషల్ అంట. అలాగే వీళ్ళ దగ్గర షుగర్ ఫ్రీ స్వీట్స్ అయితే ఉన్నాయంట, అది కూడా చాలా ప్రత్యేకత. మనకి సిన్స్ 1942 అంటే మన స్వతంత్రం రాకముందు నుంచి కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తారన్నమాట ఇక్కడ. ఇదైతే నాకు కొంచెం వెరైటీగా అనిపించింది ఈ స్టాల్. బకల్వా కింగ్ అంట. ఇలా తిప్పుతూ అదైతే ఆ గ్యాస్ పొయ్యి మీదే తిరిగేస్తున్నాయి అవి అలాగా. దాన్ని పైన కోవా టైప్ ఏదో ఉంది, దాన్ని వేసి పాము వేసుకుంటే మళ్ళీ దాని మీద మూత పెట్టేసి అలాగే ఏదో వండేస్తున్నారు. మొత్తం మీద స్పెషల్గా టేస్టీగా చాలా వెరైటీగా ఉంటుందంట వాళ్ళ స్వీట్స్. ఇవి బకల్వా కింగ్ యొక్క స్వీట్స్ అన్ని రకాలు కలిపి బాక్స్లో ప్యాకింగ్ చేసి ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడి నుంచి అలాగా మళ్ళీ ఒక్కసారి ఒక చిన్న రౌండ్ పైన ఒకసారి వేసేసాను. ఇంకా ఇవన్నీ కూడా ఈ స్టాల్స్ యొక్క ఓవర్ వ్యూ అనమాట. ఒకసారి అలా జస్ట్ పైన చెక్ చేసుకుంటూ వెళ్తుంటే అక్కడ నచ్చితే అక్కడ ఆగుదామని చూసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇదేదో కొంచెం చూడదగ్గ అనిపించింది. ఏంట్రా అని చూస్తే మనకి ఐస్ క్రీము, బట్ డైరెక్ట్ ఫ్రూట్ ఫ్లేవర్ అనమాట. ఇంకా ఫ్రూట్ తిన్నట్టే ఉంటుంది అనమాట, ఇంకా ఐస్ క్రీమ్ తిన్నట్టుగా అయితే ఉండదు. వీళ్ళ స్పెషాలిటీ అని అడిగితే వరల్డ్స్ ఫస్ట్ మిల్లెట్ ఐస్ క్రీమ్స్ అంటే వీళ్ళది. ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ టేస్ట్ ఆఫ్ అవర్ వేగన్ ఐస్ క్రీమ్స్ అనేది వాళ్ళ క్యాప్షన్ అనమాట. సరే అని చెప్పి గోవా ఇమ్మన్నాను. ఇది కాంబో ప్యాక్ అయితే 600 అట. సరేలే మనకి అంత తెలియని గురుగారు అని చెప్పి గోవా ప్యాక్ ఒకటి ఇమ్మన్నాను. వాళ్ళైతే వాళ్ళ యొక్క ఐస్ క్రీమ్స్ గురించి చాలా గొప్పగా ప్రత్యేకంగా చెప్పారు. అన్ని రకాలు ఉన్నాయంట. జామున్, కస్టర్డ్ యాపిల్, జాక్ ఫ్రూట్, గోవా, స్ట్రాబెర్రీ, డేట్స్, ఫ్రూట్ పంచ్, మ్యాంగో, చాక్లెట్, వెనిలా, ఫిల్టర్ కాఫీ, అలా ఇన్ని రకాలు. ఏది తీసుకున్నా కూడా సేమ్ ఫ్లేవర్తో వస్తుందన్నమాట. ఇంక మనం ఫ్రూట్ తింటున్నామా ఐస్ క్రీమ్ తింటున్నామా అనే డౌట్లో ఉంటామన్నమాట. సరే నేను ఏది తీసుకోవాలని ఆలోచిస్తుంటే మన బుడ్డోడైతే గోవా తీసుకోండి గురువుగారు, పైన ఉప్పు కారం కూడా వేసినట్టు ఉంటుంది, అసలు మీరు ఇంకా డైరెక్ట్గా ఉప్పు కారం వేసుకుని జాంకాయ తింటే ఎలా ఉంటుందో ఇప్పుడు స్పాట్లో అలా ఉంటుంది అనమాట అన్నాడు. సరే అయితే తీసేమని చెప్పాను ఒకటి. చూసారా, ఇది ఉప్పు కారం వేసిన జాంకాయ అనమాట. జాంకాయ తింటూ అదే జాంకాయ ఐస్ క్రీమ్ తింటూ అక్కడి నుంచి ఒకసారి ఫుడ్ ఎక్స్పో రౌండ్ వేసుకోవడానికి బయలుదేరాను. అక్కడి నుంచి అలా చూసుకుంటూ ఒక్కొక్క స్టాల్ తింటూ వెళ్ళిపోయాను అనమాట. ఎదరికి మీకు అన్ని లైవ్లో కనబడుతున్నాయి కాబట్టి మీకు అర్థమైపోద్ది నేను అంత చెప్పకపోయినా కూడా. ఈ స్టాల్ వచ్చి లోపల మనం జాపిట్ ఫుడ్ డెలివరీ యాప్ అట. ఇక్కడ ఏంటంటే ఈ కూపన్ వచ్చి మన లోపల ఏమైనా కొనుక్కుంటే కనుక రిడీమ్ చేసుకోవచ్చు, 50 రూపీస్ వస్తుందంట. మన యాప్ వేసుకోగానే ఫస్ట్ మన వ్యాలెట్లో యాడ్ అవుతుందని చెప్పారు. అయితే మనం కాకినాడ కాబట్టి ఇంకా మనకు అవసరం లేదు, కొవ్వూరు రాజమండ్రికి డెలివరీ కాబట్టి మనకి అంత అంటే నేను కాకినాడ కాబట్టి నాకు అంత యూజ్ఫుల్ కాదు కాబట్టి ఓకే వేస్ట్ చేయొద్దని చెప్పి వాళ్ళకి ఇచ్చాను. మళ్ళీని ఆవిడైతే మొత్తం మీద ఏదో మాటలు చెప్పినట్టు కాకినాడ రాజమండ్రి రప్పించేలా ఉన్నారు. సరే ఉంటానని చెప్పి ఇంకా అక్కడి నుంచి బయలుదేరాను అనమాట. ఇంకా అలా ఒక్కొక్క స్టాల్ చూసుకుంటూ ఫ్రంట్కి వెళ్ళాను. అందరూ ఏంటంటే వాళ్ళు ఎవరు బిజినెస్ వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకోవడానికి వచ్చారు కాబట్టి అందరూ మంచి హడావుడిగా ఉన్నారు. మనం అంటే ఖాళీగా ఉండి అలా తిరుగుతున్నాం. ఇంకా అలా ఫ్రంట్కి వెళ్ళే కొద్దీ కూడా రకరకాల గ్యాస్ పొయ్యిలు, అంటే 4 బర్నర్స్ ఉన్నాయి, 3 బర్నర్స్ ఉన్నాయి, అలా అన్ని రకాలు చూపించారు.
ఇంకా అలా ఫ్రంట్కి వెళ్తే వాళ్ళ యొక్క బిజినెస్ ఎక్స్పోజ్ చేసుకోవడానికి వచ్చినటువంటి ప్లాట్ఫామ్ కాబట్టి ఎవరి బిజినెస్ వాళ్ళు అందరూ ఎక్స్పోజ్ చేసుకున్నారు. అది రైస్ కావచ్చు, అలాగే వంటగది సామాన్లు కావచ్చు, ఏదైనా కానీ అందరి యొక్క ఇది చాలా మంచి ఆలోచన ఇది, ఈ టైప్ ఆఫ్ ఎగ్జిబిషన్ పెట్టడం. ఎందుకంటే ఎవరి యొక్క బిజినెస్ వాళ్ళని ఎక్స్పోజ్ చేసుకుని డెవలప్ చేసుకోవడానికి పెట్టినటువంటి ఒక ప్లాట్ఫామ్ అనమాట. చాలా బాగుంది చెప్పాలంటే, మంచి ఆలోచనే. ఇలాంటి ఇంకా ముందు ముందు బాగా జరగాలని కోరుకుంటున్నాను. ఇది వచ్చి ఎంట్రన్స్ ఇందా చెప్పాను కదా, 6 రూపాయలు తీసుకున్నారు టికెట్ అని. మంచి క్యాష్ కలెక్షన్ పాయింట్ అదిరిపోయింది. ఇంకా ఇది వచ్చి మనకి ఫుడ్ కోర్ట్స్ అనమాట, అన్ని రకాల ఫుడ్ కోర్ట్స్ ఈవినింగ్ స్టార్ట్ చేశారు. ఇదే ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఇచ్చే అవార్డు, అలాగే క్యాష్ ప్రైజ్ కూడా ఉందన్నమాట. ఇది మొన్న మన మే 24, 25, 26లో జరిగింది. ఇక ఈ ఫుడ్ కోర్ట్లోకి వస్తే మనకన్నీ కూడా మిరపకాయ బజ్జీలు, అరటికాయ బజ్జీలు స్టార్ట్ అయ్యి ఆత్రేయపురం వారి పూతరేకులట, అవి కూడా తీసుకొచ్చి వీళ్ళు స్టాల్ పెట్టారు. ఈ పూతరేకులు ఆత్రేయపురం అనేది మనకి మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఎవరు ఉండరు. ఇంకా అక్కడి నుంచి అలా ఒకటి వరుసగా చూస్తే అన్నీ కూడా ఫుడ్ కోర్ట్స్ అనమాట. ఎవరైనా అక్కడ కొనుక్కొని తినేయచ్చు. ఈ కృత్యంగా వాళ్ళు కూడా అక్కడ పెట్టారు బిర్యానీ అది కూడా, ఎవరైనా అక్కడ తినేయచ్చు లేదా పార్సల్ పట్టుకెళ్ళచ్చు, అది మన ఇష్టం, ఆ ప్రాబ్లం లేదు. డ్రింక్ బాటిల్స్ నుంచి జ్యూసులు అన్ని రకాలు అవైలబిలిటీగా ఉన్నాయి. మనకి ఏంటంటే ఫ్లోటింగ్ అయితే చాలా ఓవర్ ఫ్లోటింగ్ ఉందన్నమాట. ఇంకా ఇక్కడ అందరూ కూడా ఎవరి పనిలో వాళ్ళు, ఎవరి వాళ్ళు ఉన్నారు. కిడ్స్ కూడా సరదాగా ప్లే చేసుకోవడానికి 2-3 గేమ్స్ జోన్ పెట్టారు. మన డామినోస్ పిజ్జా వాళ్ళు కూడా హాయ్ చెప్పారు మనకి. ఇంక ఇది వచ్చి MFC. ఇన్ని స్టాల్స్ ఇక్కడ మాత్రమే చాలా రష్గా ఉన్నారు. ఏంటంటే మనకు ఫ్రెష్గా తయారు చేసి టక్టగా ఇచ్చేస్తున్నారు అక్కడ. మిగతా అన్ని స్టాల్స్ కన్నా కూడా ఇక్కడే చాలా రష్గా ఉన్నారన్నమాట. ఇది వచ్చి మనకు పానీపూరి, ఒక 5 రకాల పానీతోటి సరదాగా పెట్టారు పూరి, అది చాలా బాగున్నది. ఈ స్టాల్ ప్రత్యేకత అయితే మన గోదావరి కుర్రోలు స్టార్ట్ చేసినటువంటి ఫుడ్ స్టాల్ అట. దీని పేరు వచ్చి క్రాక్ ఆన్. ఇది ఇంచుమించు ఇక్కడ 60 రకాల ఆమ్లెట్లు వేస్తారు. వీళ్ళు ఇచ్చిన ఆఫర్ ఏంటంటే హ్యాష్ట్యాగ్ తో వీళ్ళ నేమ్ కనుక మనం జత చేస్తే కనుక ఫ్రీ కూపన్స్ ఇస్తున్నారు అనమాట. అవి ఉపయోగించి మనం ఆమ్లెట్ వేయించుకోవచ్చు. ఇక్కడ ఓవరాల్ గా అయితే ఫుడ్ ఎక్స్పో అయితే చాలా గ్రాండ్ గా బాగా జరిగింది, చాలా సాటిస్ఫై. అక్కడి నుంచి మనం కనుక రాజమండ్రిలో కొంచెం రద్దీగా ఉండే ప్రాంతం ఏదైనా ఉందంటే ఇదే, అదే నల్లమంద సందు అంటారు. అలాంటి నల్లమంద దొరుకుతుంది కాదు, దీని పేరు అదేనమాట, నల్లమంద సందు. ఇక్కడ ఏంటంటే A to Z అన్ని రకాల వస్తువులు కూడా అవైలబుల్గా దొరుకుతాయి ఖచ్చితంగా. మనం ఈ మార్కెట్లో తిరిగిన తర్వాత మనకి దొరకలేదు అనడానికైతే ఏమి ఉండవు అనమాట, అన్ని రకాలు ఉంటాయి. ఇది ఇంచుమించు మనకి కోటగుమ్మం సెంటర్ దగ్గర నుంచి రాజమండ్రి సెంటర్ వరకు ఉంటుంది, పొడుగు. అక్కడ రోజ్ మిల్క్ కూడా కనపడింది. టక్కుమని తీసుకుని మనం గ్లాస్ చెప్పాం, కోవా రోజ్ మిల్క్ అట తయారు చేశారు గురువుగారు. వెంటనే ఒక గ్లాస్ తీసుకుని ఆ ఎండబడి వచ్చామేమో, తాగానే చల్లగా సమ్మగా వెళ్ళిపోయింది నోట్లోకి. అది తాగేసి అటు ఇటు దిక్కులు చూసుకుని ఆ షాపులన్నీ ఒకసారి చెక్ చేసేసుకుని మనకు కావాల్సింది ఏమైనా ఉంటేమో చూస్తే కొంచెం లగేజీ దొరికినాయి మనకు కావాల్సిన సామాన్లు. ఆ లగేజ్ తీసుకుని జాగ్రత్తగా మళ్ళీ అక్కడి నుంచి ఇంకా బయలుదేరాను. నెక్స్ట్ వచ్చి అలా మనం ఆ ఘాట్ రోడ్ అంతా చూసుకుంటే పార్క్ అయ్యి చాలా బాగా డెవలప్ చేశారు. ఇది రోడ్డుగం రైల్వే బ్రిడ్జ్, పైన ఏమో వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, కింద వచ్చి ట్రైన్ వెళ్తూ ఉంటుంది. చాలా పురాతనమైందే కానీ ఇప్పటికీ రన్నింగ్లో ఉంది, అంత స్ట్రాంగ్గా కట్టారు అప్పుల్లోని. ఈ ఘాట్ దగ్గర ఏంటంటే మనకి ఇక్కడ నుంచి ఆ బోట్ షికార్ అన్నీ కూడా ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అనమాట. కొంచెం గోదావరి పక్కన అంతా కూడా పాడైంది. ఈ పక్కనే మనకి ఇస్కాన్ టెంపుల్, రివర్ బే కూడా ఉన్నాయి. ఆ రివర్ బే అయితే ఈవినింగ్ 6 వరకు అలాగా మనం స్లైడ్ చేసుకోవడానికి అది సూపర్గా ఉంటుంది ఆడుకోవడానికి. ఈ సమ్మర్లో కూడా కొంచెం ఆఫర్ పెట్టారు. ఇది వచ్చి మనకి కోటిపల్లి బస్ స్టాండ్. ఇది ఒక సెంటర్ అనే చెప్పచ్చు, ఎందుకంటే ఇక్కడ నుంచి మనం వెస్ట్ గోదావరి వెళ్ళడానికి వే ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. అలాగే రాజమండ్రి రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్సే, ఒక 1 కిలోమీటర్ అలా ఉంటుంది అంతే. అలాగే కాంప్లెక్స్ కూడా 1.5 కిలోమీటర్ అనమాట. చెప్పాలంటే ఈ సెంటర్ని మనం రాజమండ్రి ఘాట్ ఆఫ్ ది సెంటర్ అని చెప్పచ్చు.
ఇంకా దేవీ చౌక్ అవి అయితే కొంచెం కాస్ట్లీగా ఉంటాయి, దానవపేట ఇవన్నీ కూడా. మనం ఇక్కడి నుంచి ఇప్పుడు ఈ రాజమండ్రి దగ్గరలో ఇంకా చెప్పుకోదగ్గ చూడదగ్గ మన భారతదేశమే గర్వించదగ్గట్టుగా ఈ కడిపలంక అనే ఈ మొక్కలు పెంచే నర్సరీ ప్రాంతం అన్నమాట. ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికో వెళ్తాయి, అసలు అంత ఫేమస్ అన్నమాట కడిపలంక. ఇది మన రాజమండ్రి రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మనకి ఇంచుమించు కడిపలంక పెద్ద దూరమేం కాదు. ఈ మధ్యలో మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే ధవళేశ్వరం సరద్దర్ కాటన్ గారి బ్యారేజ్ ఉంటుంది, అది కూడా ఒకసారి లుక్ వేసి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మ్యూజియం కూడా ఉంటుంది అనమాట, సరద్దర్ కాటన్ మ్యూజియం అని చెప్పి. ఆ మ్యూజియం ఏంటంటే అప్పట్లో ఎలా ఉండేది ఏంటి అన్నీ కూడా అందులో చూడొచ్చు. అక్కడికి వెళ్ళి ఈ ఆనకట్ట ధవళేశ్వరం అవి కూడా ఈవినింగ్ చూసుకుంటే బెస్ట్, కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి. ఈ లోపల కడిపలంక అవి కూడా ఒక రౌండ్ వేసుకుంటే పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇక్కడైతే అలా దొరకని మొక్క, దొరకని పువ్వు ఏది ఉండదు అనమాట. రకరకాల పువ్వులు, రకరకాల మొక్కలు అసలు ఇక్కడి నుంచి ఎక్కడెక్కడికో ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. 1, 2 కాదు నర్సరీలు, ఇక్కడ అనేక రకాల నర్సరీలు ఉన్నాయి. మీరు ఈ ఫ్లవర్స్ చూస్తే మాత్రం మంత్రముగ్ధులైపోతారు అన్నమాట. ఎందుకంటే ఇవి నిజంగా ఫ్లవర్సే అంటే ఐ మీన్ నేచురల్గా తయారు చేసారా అలా ఉంటాయన్నమాట. అసలు ఇంకా వీటిని చూసే అవన్నీ తయారు చేస్తారు ఆర్టిఫిషియల్గా. ఈ రోజు చూసారా ఎంత అందంగా ఉందో, అలా పట్టుకుంటే మాత్రం ముళ్ళు గుచ్చుకుంటాయి ఈజీగా. ఈ ఫ్లవర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. ఇవి లేడీస్ అయితే అసలు వదిలిపెట్టరు. ఇక్కడి నుంచి మనం ఈ మొక్కలు అవి కూడా పట్టుకెళ్ళచ్చు. కాస్ట్ అయితే చాలా రీజనబుల్గానే చెప్తారు. మనకి ఆ కుండి మట్టితో సహా ఇస్తారనమాట. ఇలాంటి నర్సరీలు మనకి రావులపాలెం వరకు మనకి ఏంటంటే చాలా ఎక్కువ నర్సరీలు అవైలబుల్గా ఉన్నాయి. అందులో కడియపలంక అయితే పువ్వులు మొక్కలకి ఇంకా చాలా ప్రసిద్ధి అనమాట. మన భారతదేశం చెప్పాను కదా ఇందాక, నేషనల్ వైడ్ కూడా దీనికి మంచి పేరున్నాయి. సరే కొన్ని మొక్కలు చూద్దామని చెప్పి లోపలికి వెళ్ళాను. అక్కడైతే రకరకాల మొక్కలు ఉన్నాయి, అవన్నీ కూడా వెరైటీగా ఉన్నాయి. పేర్లు కూడా మనకేమీ తిరిగిలా లేదు అసలు. మీలో ఈ నేచురల్ ప్లాంట్స్ లవర్స్ ఉన్నారో వాళ్ళు ఒక లైక్ కొట్టండి. ఇంకా ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ కిరణ్. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుద్దనుకుంటే ఖచ్చితంగా ప్లీజ్ షేర్. ఇవి చూసారా ఎంత బాగున్నాయో. మనకి నువ్వు దేవుడు స్వామి అని మన మహేష్ బాబు మూవీలో రకరకాల మొక్కలు వాడుతుంటారు కదా, ఇందులో చూసినట్టే ఉంది. సైసా ఫీసా ఏ మొక్కలు ఉన్నాయి కదా, అలాంటి మొక్కలు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఉంటారు కూడా. ఆ మూవీ పేరు ఏంటో మీకు ఇప్పుడు గుర్తొచ్చుంటే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇటువంటి ప్లాంట్స్ని నిజంగా ఇక్కడ కాకుండా ఇంకెక్కడ కూడా దొరకవు నాకు తెలిసి, ఎందుకంటే ఇక్కడి నుంచి అన్ని ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. వీటిని ఆషామాషిగా పెంచితే కాదు, చాలా జాగ్రత్తగా చాలా కష్టపడి పెంచాలి. మన ఇంట్లో ఉన్న 4-5 మొక్కలు పెంచుకోవడానికి ఎంతో కష్టపడతాం, అలాంటిది వీళ్ళకి నర్సరీలు మెయింటైన్ చేస్తారు. నిజంగా వీళ్ళ వర్క్కి హ్యాట్స్ ఆఫ్. ఈ మొక్కల కుండీలు చూసారా, కింద ఏమో చేపలు, పైన ఏమో మొక్కలు.
ఇవన్నీ ఇలా మెయింటైన్ చేయడం చాలా అంటే చాలా కష్టం. ఈ ఫిష్ చూసారని చూసి దాక్కుంటుంది. హాయ్ హాయ్ అని చెప్పి కాసేపు ఆడుకున్నాం వాటితోటి సరదాగా. ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ నర్సరీకి వెళ్ళాం. అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. నిజంగా మనకి గ్లోబల్ వార్మింగ్లో తగ్గించడానికి ఇవి కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి అన్నమాట ఈ మొక్కలు. ఈ నర్సరీలన్నీ కూడా మనకి వేమగిరి నుంచి రావులపాలెం వెళ్ళే మధ్యలో దారిలో కనబడతాయి. ఈ మొక్కలు చూసారా, పికాక్ లాగా, హెన్ లాగా, అలా రకరకాల జంతువుల రూపంలో వీటిని ట్రిమ్ చేసి కష్టపడి పెంచుతున్నారు అనమాట. ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ కూడా అవుతుంటే అన్ని చోట్లకి చాలా రష్గా కూడా ఉంటుంది. ఈ వెంకట శ్రీనివాస నర్సరీ పేరు కూడా చూసే ఉంటారు. చూసారు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. ఇదేమి పెంచడం అంటే ఆషామాషి వ్యవహారం అయితే కాదు, చాలా జాగ్రత్తగా చక్కగా చూసుకుని పెంచాలి. ఈ ప్లాంట్స్ అన్ని కూడా ఓన్లీ ఫ్లవర్స్ ఏదో బ్యూటిఫుల్ గా డెకరేషన్ అనే కాదు, ఇందులో ఫ్రూట్స్ ప్లాంట్స్ కూడా ఉన్నాయన్నమాట. చూసారు ఎంత బాగుందో, అసలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అనమాట, అంత అందంగా ఉన్నాయి. అసలు ఇలా చేయడానికి కూడా ఎంత కష్టపడితే ఇలా తయారవుతాయి ఒకసారి ఆలోచించండి. జడల మర్రి ఓడల మర్రి అంటారు కదా, అలాగా ఉన్నాయి చూసారా ఎంత అందంగా ఉన్నాయో. మెలికలు తిరిగిపోతున్నాయి అన్నమాట. కొండచ్చలో మెలికలు తిరిగితే ఎలా ఉంటుందో అలా తిరిగింది చూడండి మొక్క. అలా తిరిగినా కానీ పైకి వచ్చేసరికి మాత్రం కొమ్మలు అన్నీ కూడా నీట్గా మళ్ళీ స్ట్రైట్గా ఉన్నాయి. అది వీటి యొక్క గొప్పతనం. నాకైతే ఈ మొక్కలన్నీ కూడా కొనుక్కుని పట్టుకెళ్ళిపోవాలని ఉంది. కాకపోతే ఇన్ని మొక్కలు మనం పట్టుకెళ్ళడం కష్టం కదా. ఇగో ఇవి చూసారా, ఈ మామిడికాయ మొక్కలు, ఇవి మ్యాంగో అన్నమాట. ప్రతి చెట్టుకి కూడా కింద అలా ట్యాగ్ వేశారు, అది ఏ టైప్ ఆఫ్ మ్యాంగో, ఏ టైప్ ఆఫ్ ప్లాంట్ అని చెప్పేసి. ఇది చూసారు రెడ్ కలర్లో ఉంది ఈ మ్యాంగో, దాని పేర్లు కూడా అక్కడ ట్యాగ్ చేస్తారు అన్నమాట. అలా ఒక్కొక్క నర్సరీ కూడా విజిట్ చేస్తుంటే ఒక్కొక్క నర్సరీలో ఒక్కొక్క వెరైటీ కనబడుతున్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఒక వెరైటీ ఏం కనపడిందంటే మల్టీ టాలెంట్ అనమాట. అన్ని రకాల కలర్స్ పువ్వులతోటి ఒక చెట్టు కనపడింది. అంటే నాకు తెలిసి దీన్ని అంటు కట్టే విధానం అంటారన్నమాట. అంటు కట్టడంలో 2-3 రకాల బ్రీడ్లని మనం మిక్స్ చేసి
ఒక ఒకే రకంలో వచ్చేలా తయారు చేస్తారనమాట. అందులో ఇది ఒకటి. సరదాగా 3, 4 రకాల ఫ్లవర్స్ తోటి అదైతే ఉంది ఈ చెట్టు. చూడండి మీరు కూడా అబ్జర్వ్ చేస్తే. కానీ చాలా బాగుంది. చాలా కష్టపడితే కానీ ఇది బయటికి అవుట్పుట్ అంత ఈజీగా వచ్చేదేం కాదు. ఖచ్చితంగా ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఇవన్నీ కూడా మ్యాంగో ట్రీస్ అనమాట. వేరు వేరు రకాల సీడ్స్ అనమాట అవన్నీ. మీరు ఇప్పుడు చూస్తే కనుక ఈ మామిడికాయ ఏంటో మీకు కనబడుతుంది. ఈ మ్యాంగో చూడ ఎలా ఉందో, చక్కగా నార్చేంత కూడా లేదు అది. మనలో చాలామంది ఈ మొక్కల ప్రియులు ఉంటారు. ఈ మొక్కల ప్రియులు మాత్రం ఖచ్చితంగా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్.
ఇటువంటి ప్లాంట్ నర్సరీలు అన్నీ కూడా రోడ్డు పొడవున అలా మనకు తగులుతూనే ఉంటాయి. ఈ నర్సరీ ఇంచుమించు లాస్ట్ అనమాట. చూసారు 4 కప్పులు ఎలా ఉన్నాయి కూర్చుని సరదాగా తయారు చేస్తారు అలాగా. ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయిపోతూ ధవళేశ్వరం బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాం. అదైతే వాటర్ డ్యామ్ చాలా ప్రెజెంట్గా ఉంది ఈ ఎన్విరాన్మెంట్ అంతా కూడా. అక్కడి నుంచి మనం ఇలా ఈ పక్క చూస్తే రాజుపాలెం లాగా ఇక్కడ కూడా దిగి కీరెంట్లు కొట్టచ్చు, ఆటలాడుకోవచ్చు అన్నారు. ఈ కొంగ అయితే చేపను పట్టుకుంటే కోసం అలా కిందే తిరుగుతూ ఉందన్నమాట. కాసేపు అబ్జర్వ్ చేస్తాం. వెళ్తూ వెళ్తూ ఒక చేపను కూడా లడకం పట్టుకుని వెళ్ళిపోయింది అది. ఈ డ్యామ్ చూసారు కదా ఎంత స్ట్రాంగ్గా ఎలా ఉన్నాయో. అవి ఆపరేట్ చేస్తే గేట్లు ఓపెన్ ఏంటంటే వాటర్ అంతా వచ్చేస్తాయి. ఇదంతా సముద్రంలో కలిసిపోయి వేస్ట్ అయిపోద్ది అనమాట. అలా వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం మనకి ఈ డ్యామ్ అవి కట్టేటప్పుడు తరతర కట్టం గారు ఈ వాటర్ ఏంటంటే మనలాగా పోలవరం ప్రాజెక్ట్ వస్తే ఇంకా బాగా ఉపయోగపడుతుంది వాటర్ అంతా కూడా. ఇక్కడ నుంచి అలా వెళ్ళి మనకు కలిసిపోతుంది ఇంకా సముద్రంలో. ఇక్కడ చూసారు ఇలా అందరూ సరదాగా ఎలా ఆడుకుంటున్నారు. మనం కూడా అక్కడికి వెళ్ళాలి, లేకపోతే ఇంత దూరం వచ్చి వేస్ట్ అయిపోద్ది. ఎలాగైనా సరే అందులోకి వెళ్ళి మనం కూడా దూకితే కానీ ఆ హ్యాపీనెస్ రాదు. సరే అని చెప్పి ఆ దగ్గరలో కంటే వెళ్ళాము అక్కడికి. కానీ తీరా తెలిసింది ఏంటంటే అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు. ఎవరైనా దిగితే కాలేజీ చేతులు కూడా ఎత్తారంట. వీళ్ళందరూ లోకల్ వాళ్ళు ఏదో ఒక ఊళ్ళోంచి సందులోంచి దూరి జాగ్రత్తగా అక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళందరూ. అప్పటికే ఒక పోలీసు అతను బయలుదేరి వెళ్ళి వాళ్ళందరూ వెనక్కి గెంటేస్తారు అనమాట. ఇక ఈ రాజమండ్రిలో అయితే ఇది హ్యాపీ స్ట్రీట్ అనమాట. ఇక్కడ ఈ స్ట్రీట్లోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చంట. ఇది ఈవినింగ్ మనకి 5-4 తర్వాత ఈ రోడ్ అంతా బ్లాక్ చేసేస్తారు. ఇక్కడ కార్లు కానీ బళ్ళు కానీ ఇంకేమీ వెళ్ళడానికి ఉండదు. ఇక్కడికి వచ్చి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చంట. ఎటువంటి లిమిటేషన్స్, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కూడా ఉండవు అనమాట. డ్యాన్స్లు వేసుకోవచ్చు, పాటలు పాడుకోవచ్చు, ఏమైనా గొంతులు వేసుకోవచ్చు. అందుకనే దీన్ని హ్యాపీ స్ట్రీట్ అంటారంట. సరదాగా అదిగో అందరూ అప్పుడే 4 గంటలు కదా ముందే 2 గంటల నుంచి మొదలెట్టేసేలా ఉన్నారు ఇక్కడ అందరూ హ్యాపీ స్ట్రీట్ని. కాకపోతే లిమిటేషన్స్ మాత్రం మనకి 4 తర్వాత ఇంచుమించు 5 ఆ తర్వాత స్టార్ట్ అవుద్ది అనమాట హ్యాపీ స్ట్రీట్. ఇక్కడ లైవ్ మ్యూజిక్ కూడా పెడుతుంటారు సరదాగానే. ఇప్పుడైతే ప్లేస్ కూడా మార్చేశారు, మళ్ళీ కోటగుమ్మం దగ్గరికి పుష్కర్ గడ దగ్గరలో పెట్టేస్తున్నారు అనమాట. ఇక మహాకాళేశ్వరి టెంపుల్ ఇది. ఈ టెంపుల్ మనకి ఇస్కాన్ టెంపుల్ దగ్గర, ఆ ఇస్కాన్ టెంపుల్ ఘాట్ రోడ్లో ఉందన్నమాట, గోదావరి దగ్గర. రీసెంట్గా దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఈ కైలాస భూమి పక్కన ఉంటుంది శివుడు టెంపుల్. అసలు ఈ టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ కానీ లోపల ఉన్న అట్మాస్ఫియర్ కానీ చూస్తే ఇది ఖచ్చితంగా మన ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నది అని అయితే అనిపించదు. అది 100% షూర్ అనమాట. అంత బాగా కన్స్ట్రక్ట్ చేశారు లోపల. ఖచ్చితంగా రాజమండ్రి కనుక వెళ్తే ఈ టెంపుల్ కూడా విజిట్ చేయండి. చాలా థ్రిల్లింగ్గా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎక్కడో వేరే స్టేట్, నార్త్ స్టేట్లకు వెళ్ళినట్టుగా ఉందన్నమాట. అన్ని రకాల అందరు దేవుళ్ళు, అన్ని ప్రతిబింబాలు కూడా ఉన్నాయి ఇక్కడ. నిజంగా చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు చెప్పాలంటే. సూపర్గా ఉంది టెంపుల్. మధ్యలో ఈ శివుడు మనకు పెట్టారు విగ్రహం. ఎటు చూసినా కూడా 4 దిక్కుల నుంచి కనపడేలాగా. అలా కూర్చుంటే చాలా ప్రశాంతత, చాలా హాయిగా ఉంది. ఈ ధ్వజస్తంభం దగ్గర అయితే అందరూ కూడా వెలిగించుకుంటున్నారు దీపాలు. నైట్ అయితే ఈ లైటింగ్ కంటే ఈ దీపాలు దాంట్లో ఇంకా చాలా అందంగా కనబడుతుంది. మీకు ఫస్ట్లో చెప్పాను కదా, ఈ దండి మార్చి లైటింగ్లో చాలా బాగుంటుందని. అందుకనే ఇంకొకసారి షూట్ చేశాను ఇక్కడ మనకి ఎంత అందంగా ఉందో మీరు చూస్తే తెలిసిపోతుంది. ఇది వచ్చి మనకి ఈట్ స్ట్రీట్ అనమాట. మన కాకినాడలో కూడా ఉంది ఇలాంటిది. ఈట్ స్ట్రీట్ వచ్చి ఆర్ట్స్ కాలేజ్ దగ్గరలో ఉంది. ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ స్టాల్స్ ఉంటాయి.
సరదాగా ఇక్కడికి వచ్చి ఎవరికి కావాల్సిన వాళ్ళు తినచ్చు. రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి అన్నమాట. అసలు కొంచెం ఇంకొక పావుగంట అరగంట అయితే నాకు తెలిసి అసలు ఖాళీ ఉండదు ఇక్కడ వెళ్ళడానికి కూడా. ఇంకా అంత రష్గా ఉంటుంది అనమాట. ఈట్ స్ట్రీట్ అన్ని రకాల సరదాగా ఫ్రైడ్ రైస్ కానీ, బిర్యానీలు కానీ, జ్యూసులు కానీ, ఐస్ క్రీములు కానీ ఇంకా అన్నీ కూడా ఒక చోటకే తీసుకొచ్చేసారు. అదే ఈట్ స్ట్రీట్ అనమాట. బాగుంది కదా ఈ ఫెసిలిటీ. అలా మనం ఇంకా పుష్కర్ ఘాట్ దగ్గరికి వెళ్తే కనుక అదంతా కూడా ఇదివరకు చాలా చెత్త కింద ఉండేది. అలాంటిది ఇప్పుడు అందరూ సరదా కూర్చుని ఎంజాయ్ చేయడానికి వీలుగా చాలా నీట్గా చేశారు. లైటింగ్లతో దగదగలాడిపోతుంది. పక్కన ఫోటో స్టిల్స్ చూస్తే తెలిసిపోతుంది కదా మీకు. అంతా కూడా ఒక యాంటిక్యూ లైటింగ్తో మాట. ఎక్కడ చూసినా కూడా అసలు విద్యుత్ దీపాలతోటి అలాగా కిలకిలలాడిపోతుంది అన్నమాట. ఇంకా ఈ దేవి చౌక్ స్టార్టింగ్ మనం చూసాం కదా పొద్దున మార్నింగ్ టైంలో అలా ఉంటుంది. ఈవినింగ్ టైం వచ్చేసరికి ఎంత లైటింగ్లో ఎంత అందంగా ఉందో చూసారా. ఏ వీధికి వెళ్ళినా కూడా లైటింగ్తో దగదగలాడిపోతుంది. ఇక నెక్స్ట్ బాగా చెప్పుకోదగ్గది ఏంటంటే కంబాల చెరువు పార్కు. ఇది ఎంత బాగా డెవలప్ చేశారంటే చాలా బాగుంది. ఇది ఎంట్రీ ఫీజు కూడా టికెట్ ఉంది. ఇందులో జిప్ లైన్, సైకిల్ రైడింగ్ అన్నీ కూడా రకాలు ఉన్నాయి. దీని పార్క్ ఎంట్రీ ఫీజు వచ్చి అడల్ట్ మనకి 50 రూపీస్, చిల్డ్రన్కి 30 రూపీస్. లోపల రైడ్స్కి మాత్రం డిఫరెంట్ కాస్ట్స్ అక్కడ 250 రూపాయల నుంచి 300 అలా ఉన్నాయి. పర్లేదు, చాలా రీజనబుల్లే. ఇక్కడ ఇదైతే పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఈ పార్క్ యొక్క వావరు అనమాట ఎంట్రన్స్ లోనే పెట్టారు. స్టార్టింగ్ ఈవినింగ్ ఇంచుమించు 8 తర్వాత ఇక్కడ లేజర్ షో ఉంటుంది అనమాట. ఈ లేజర్ షో కూడా ఎవరు మిస్ అవ్వద్దు. చాలా చక్కగా అందంగా రూపుదిద్దారు. ఇదైతే మనకి కంబాల చెరువు పార్కు. చూసారు కదా ఈ లేజర్ షో ఎలా ఉందో. ఆ మ్యూజిక్ తగ్గట్టుగా వాటర్ తోటి లేజర్ షో. చాలా అక్కడ అందరూ కూర్చుని ఫ్యామిలీతో పిల్లలతో కూర్చుని ఎంజాయ్ చేయడానికి ఇది ఒక మంచి ప్లేస్. అక్కడి నుంచి అలా చూస్తే మనకి రామోజీ ఫిలిం సిటీలో చూసిన సెట్టింగ్ లా అనిపిస్తుంది అన్నమాట. చాలా అందంగా ఉంటుంది అది కూడా. ఈ లేజర్ షో వచ్చి మనకి ఇంచుమించుగా 1 గంట సేపు ఉంటుంది. చూసే వాళ్ళు చూస్తున్నారు. ఈ లోపల పార్కు అదంతా అబ్జర్వ్ చేసే వాళ్ళు, రౌండ్లు వేసుకునే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇంకా మిగతా రైడ్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా చూసుకోవాలి కాబట్టి. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయితే అడ్వెంచర్ రైడ్స్ అని స్టార్ట్ అవుతున్నాయి మనకి. జిప్ లైనర్, ప్లే కోర్ట్. కాసేపు ఫస్ట్ సరదాగా కమల్ చెరువు పార్క్లోకి, ఆ లేక్లోకి ఒక షెల్టర్లా కట్టారు. మనం అక్కడికి కూడా వెళ్ళి ఫోటో తీసుకుంటున్నారు. ఒక పక్కన చిల్డ్రన్స్ గేమ్స్ ఆడుకోవడానికి అన్ని రకాల అరేంజ్మెంట్స్ కూడా చేశారు సరదాగా. కాకపోతే ఇవన్నీ కూడా పెయిడ్ అనమాట. ఈ వాటర్ ట్యాంక్ చూసారు కదా, ఇక్కడ వాటర్ ప్యూరిఫైర్ అనమాట. ఇక్కడ అంతా శుభ్రం చేసి మనకు మున్సిపాలిటీకి వెళ్తుంటుంది. ఇంత అందంగా రూపుదిద్దారు. ఇదంతా కూడా చాలా చక్కగా ఫ్యామిలీలతో ఎంజాయ్ చేయడానికి అనుకూలంగా ఉన్న ప్లేస్ ఇది. ఎవరైనా రాజమండ్రి వస్తే కూడా ఇవన్నీ చూడొచ్చు. పిల్లలు కూడా ఎక్కడ కూడా తీసిపోనట్టుగా వాళ్ళు ఎంజాయ్ చేయడానికి కూడా ఉంది. ఇవన్నీ కూడా పెయిడ్. ఇది చూసారు కదా జిప్ రైడ్. ఇది ఈ లేక్ అవతల నుంచి లేక్ యువతలకి అనమాట. ఇది 250 రూపాయలు దీని ఛార్జ్ వచ్చి. పెద్ద కష్టమేం కాదు. సరదాగా అక్కడ వెళ్తే మునిగితే ఇక్కడికి వచ్చి వెళ్తారనమాట. ఇంక ఇక్కడ ఏమున్నాయో చూద్దామని చెప్పి అలా ఫ్రంట్ నడుచుకుంటూ వెళ్ళాం. ఎక్కువగా ఫోటో షూటింగ్లు అయితే బాగా జరుగుతున్నాయి. ఇక్కడ ఇగో ప్లాస్టిక్తో రీసైకిల్ చేస్తే తయారైన టేబుల్స్ అంటే ఇవి. ఐ ఆమ్ మేడ్ విత్ రీసైకిల్డ్ ప్లాస్టిక్ అని చెప్పి రాసున్నాయి వాటి మీద. గ్రేట్ థాట్ అనమాట. పార్క్ అయితే మాత్రం చాలా బాగుంది. ఈ లేక్లో ఏంటంటే బాతుల్లాగా తొక్కుంటా పడవలో ఇస్తారు మనకి. మనం తొక్కుంటా రావాలన్నమాట. ఇక్కడ ఏదో కొంచెం వెరైటీగా కనపడ్డది. ఏంటో చూద్దామని వెళ్దాం అనుకున్నాను. ఈ లోపల ఇక ఏదో బాత్ చెప్పాం కదా, హంస.
మనం తొక్కితేనే వెళ్తే, తొక్కకపోతే అక్కడ ఆగిపోద్ది. అప్పుడు మనకి బాగా తీరిపోద్ది. కాబట్టి తొక్కవాలనుకుంటేనే వేసుకెళ్ళాలి, లేకపోతే ఒడ్డు నుంచి తొక్కుని చూసి ఎంజాయ్ చేయాలన్నమాట. అలా కాదని రిస్క్ చేసాం అనుకో రిస్క్ అయిపోద్ది అనమాట. చూసారా జిప్ రైడ్ ఎలా ఉందో, పైనుంచి జమ్ అని వచ్చేస్తున్నారు. ఇవన్నీ ఎక్కడో ఉండి ఇది వరకు చూసారా మన దగ్గరకు కూడా తీసుకొచ్చారు. అంత దగ్గరకు వచ్చినప్పుడు కూడా మనం ఎంజాయ్ చేయకపోతే ఎలాగా. ఇది స్కై సైకిల్ అనమాట. సరదాగా ఆ సైకిల్ తొక్కుంటూ వచ్చేయచ్చు, లేదంటే ఇంకోటి కూడా ఉంది, సర్రని అదే వచ్చేస్తుంది. బాగుంది కదా, అలా అని చెప్పి ఎక్కేస్తున్నాను కూడా నాకు ఇంకా భయం. చూడండి ఆల్రెడీ ఎవరో అలా కష్టపడి తొక్కుంటూ వచ్చేసారు మొత్తం మీద. ఇదైతే జిప్ లైన్, ఇది మాత్రం ట్రై చేద్దాం అనిపించింది సరదాగా. సరే అని చెప్పి సేఫ్టీ బెల్ట్ అది ఇచ్చారు. అన్నీ అడిగాను, చాలా క్వశ్చన్లు అడిగేశాను. ఎలాగని గురువు గారు ఏంటి అసలు అని వాళ్ళు ఓపిక్గా చెప్పారు. మీకు ఎందుకంటే ఎక్కడ అన్నారు, వద్దురా బాబు ప్లీజ్ 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 అంటున్నాను, కానీ ఎక్కాలంది. ఒక్కసారి అది పైకి అలా తోస్తారు, అది ఇంకా మనం వద్దన్నా ఆగిలే లేదు. ఇంకా సైమనుకుంటా ఆ చివరి దాకా చాలా ఫాస్ట్గా తీసుకొచ్చింది. భయపడినంత సేపు కూడా లేదు, కానీ భలే ఎంజాయ్మెంట్గా అనిపించింది. బాగుంది. ఫస్ట్ స్టార్టింగ్ భయం వేసినా ఇంకా నిండా ముళ్ళు చలే ఉంది, అప్పుడు మాత్రం ఎంజాయ్ చేశాను. ఇంకా అక్కడి నుంచి ఇంకా అడ్వెంచర్ రైడ్స్ ఏమున్నాయని చూద్దామని చెప్పి అలా వాక్ చేసుకుంటూ వెళ్తే, ఇది హ్యూమన్ గైరో 360 degreesలో మనుషుల్ని మిక్సీలో వేసి ఆడించినట్టు ఆడించేస్తుంది అది. అమ్మ బాబోయ్, చాలా ఇది కూడా అడ్వెంచర్ అంటే అడ్వెంచర్ రైడే చెప్పాలంటే. ఇది ఫస్ట్ అలా స్లోగా తిప్పుతుంటే ఇదేం సరిపోద్ది, మాకేం కాదు ఇంకా పెంచండి అని పిల్లలు గోల ఎత్తేసారు. సరే అయితే అని చెప్పి అమ్మ బాబోయ్ దెబ్బతోటి ఆపేండ్రో అని గోల పిల్లలు. ఇంకా లేకపోతే స్లోగా పెడితే అబ్బాయి మాకు సరిపోదు పెంచండి అంటారా. సరే ఒక్క రౌండ్ వేయించారు అతను, దెబ్బతో ఆపించుకున్నారనమాట. ఇంకా కానీ దిగిన తర్వాత మాత్రం ఒక్కొక్కరు అయితే ఎక్స్ప్రెషన్ హ్యాపీ ఫీలింగ్ ఇచ్చారు. మిగతా వాళ్ళు మాత్రం బాబోయ్ అని బోర్లు పడిపోయారు దెబ్బతోటి. మామూలుగా ఉందండి, మిక్సీలో ఆడించినట్టు ఆడించారు. నెక్స్ట్ అడ్వెంచర్ వచ్చి 360 సైకిల్ అంట. ఇదైతే ఆ రింగ్లో సైకిల్ వేసుకుని అలా తొక్కడమే, అది 360 తిరుగుతుంది. ఇది కూడా కొంచెం డేంజర్ గేమే. ఇంకా అక్కడి నుంచి అలా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే మాత్రం చక్కగా మనకి ఇదివరకు ఉన్న అట్మాస్ఫియర్ని, జూ అట్మాస్ఫియర్ని మనకి బొమ్మల రూపంలో చెక్కి వాటిని పెట్టారనమాట. ఏదో హాలీవుడ్ రేంజ్లో ఉన్నట్టుగా ఉంది. నేను రామోజీ ఫిలిం సిటీ కూడా వెళ్ళాను, కానీ అక్కడ కూడా ఎంత అలా లేదేమో, అంత సెట్టింగ్లు వేస్తారు ఇక్కడ. చూసారా డక్స్. మీకు ఈ బాతులు ఎంతమందికి ఇష్టమో ఒక లైక్ కొట్టండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. గ్రాఫిక్ చూసారా ఎంత పొడుగ్గా ఉందో, నిజంగానే అడవిలో కూడా అంతే పొడుగ్గా ఉంటాయి. సేమ్ అలాగే కట్టారు ఇక్కడ, ఎవరో కానీ బాగా కన్స్ట్రక్ట్ చేయించారు. ఇవన్నీ కూడా వైల్డ్ యానిమల్స్ యొక్క ప్రతిబింబాలు అనమాట. అంటే పిల్లలకి ఎలా ఉంటాయి ఏంటో చూపించడానికి. మీరు చూసారా ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, 3 జనరేషన్ కూడా మనకి ఇక్కడ చూపించారు. మన మానవులు కోతు నుండి ఎలా ఆవిర్భవించారో అలా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇవన్నీ ఆ జనరేషన్ అనమాట. ఇవి చూసారా మష్రూమ్స్, పుట్టగొడుగులు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. చిన్నవి అయితే తక్కువ తీసి తినేసి ఎంత ఉన్నాయి. ఇది నన్ను మింగేసేలా ఉంది. ఇక ఇదైతే మోరల్ స్టోరీ గార్డెన్ అనమాట. మనం చిన్నప్పుడు చదువుకున్న మోరల్ స్టోరీలు, పిల్లలు చదువుకున్న మోరల్ స్టోరీలని పిక్చరైజేషన్లో చేసి చూపించారు. ఇది క్రో స్టోరీ తెలుసు కదా, అదైతే ర్యాట్ లైన్ స్టోరీ అనమాట. సరదాగా చూడగానే పిల్లలు టక మన స్టోరీలు గుర్తు చెప్పేస్తారు. అదిగో ర్యాట్ మనకి లైన్ వల్ల చిక్కున్నప్పుడు ర్యాట్ కాపాడుతుంది కదా, ఆ స్టోరీ. దాని బార్కోడ్ కూడా ఇచ్చారు, స్కాన్ చేసుకుంటే స్టోరీ కూడా మనకు ప్లే అవుతుంది. ఇది పులి మేక స్టోరీ అనమాట, మనకి తెలుసు కదా. ఐ లవ్ కంబాలా చెరువు పార్క్. ఎక్కడన్నా కూడా ఈ మధ్యన ఉన్నాయి కదా, చాలా అందంగా చాలా నీట్గా ఉన్నాయి, బాగా పెట్టారు.
ఈ పార్క్లో చిన్న చిన్న షూటింగ్లు, వెడ్డింగ్ షూట్లు కూడా జరిగిపోతున్నాయి. ఏదైనా చాలా ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంది. దీని తర్వాత గ్లో గార్డెన్ అంట, ఫుల్ లైటింగ్లతోటి పెట్టేసి ఉంది. చాలా రష్గా ఉంది. చూసారా ఎంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ. అయినా సరే కాకినాడ కిరణ్ కదా, ఎలాగోలాగో లోపలికి వెళ్ళిపోయాం. ఈ గ్లో గార్డెన్ ఏంటంటే అన్నీ కూడా లైటింగ్లతోటే సెట్ చేశారన్నమాట. ఒక బంగారు ఏనుగు, బంగారు లేడీ అలా ఉన్నాయి. పాండా చూసారా ఎంత అందంగా ఉందో. ఈ మొక్కలు ఇది అవతార్ సినిమాలో షూటింగ్ సెట్టింగ్లా ఉన్నాయి కదా, కానీ కళ్ళతో చూస్తే మాత్రం లైటింగ్ అసలు జిగియాలనిపోతున్నాయి అన్నమాట. ఎంత అందరూ కూడా ఎంజాయ్ చేయడానికి రాజమండ్రి అయితే చాలా బాగుంది. ఒకసారి ఓవర్వ్యూలో చెప్పుకోవాలంటే ఇక్కడ మనకి రివర్ బే ఉంది, గ్లో గార్డెన్ ఉంది, కంపాల చెరువులో ఇన్ని అడ్వెంచర్ గేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు అసలు ఇవన్నీ కూడా చూడచక్కగా ఉన్నాయి. ఇవన్నిటిని మించి గోదావరి గట్టు, ఈవినింగ్ అయితే గోదావరి గట్టు దగ్గర కూర్చుని ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట. అసలు ఈ రాజమండ్రి అనేది ఇంత అందమైన ప్రాంతం నాకు తెలిసి ఇంకెక్కడా కూడా ఉండదు. అది మన కాకినాడ దగ్గరలో ఉండడం కూడా మనకి అదృష్టం. ఈ ఉభయ గోదావరి జిల్లాలకి కూడా చాలా మంచి స్పాట్ అన్నమాట ఇది. రామాయణంలో బంగారు లేడీ అంటే ఇదేనేమో అనిపించేలా ఉంది కదా. ఇవన్నీ చూసారా, అసలు మ్యాజిక్ గ్లో గార్డెన్ అంటే ఆశ్చర్యం లేదు. లైటింగ్లతోటి చెట్టు ఉందా, చెట్లకే లైటింగ్ పెట్టారో అర్థం కావట్లేదు, అంత అందంగా వచ్చారు ఇవి. చూసారా ఎంత బాగున్నాయో. ఎలిఫెంట్స్ అవి కూడా బంగారు రంగుతో మెరిసిపోతున్నాయి అసలు. ఇంకా ఫైనల్ టచ్ ఇస్తే మనకి చెప్పాను కదా, మనకి ఇది ఓల్డ్ బ్రిడ్జ్ అనమాట. దానికి లైటింగ్లు పెట్టి చాలా అందంగా చాలా బాగుంది కదా. ఇది పర్యాటక శాఖ వాళ్ళు రేపొద్దున డెవలప్ చేస్తే ఖచ్చితంగా ఇంకా బాగా డెవలప్ అవుతుంది. లైటింగ్తో దగదగలాడిపోతుంది చూసారు ఈ బ్రిడ్జి. ఇది గోదావరి గట్టును కూర్చొని చూస్తే కళ్ళకి కనువింపుగా ఉంటుంది. ఇక మనకి గోదావరి ఘాట్ దగ్గర హారతి జరుగుతుందన్నమాట కార్యక్రమం. అది కూడా చూసేసి ఇంకప్పుడు బయలుదేరాము. మళ్ళీ రిటర్న్ జర్నీ కాకినాడ. ఐ హోప్ మీరు కూడా బాగా ఎంజాయ్ చేసి ఉంటారు ఈ వీడియో చూసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ కిరణ్ అండ్ లైక్ ది వీడియో. ప్లీజ్ షేర్ టు యువర్ కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్తో మరిన్ని వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.